వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైల పర్యటనను విజయవంతం చేద్దాం. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి ఈశ్వరి. యువత వాల్మీకి మహర్షి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. భవిష్యత్ తరాలకు శ్రీరామ చరితను అందించిన మహర్షి వాల్మీకి. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి ఈశ్వరి. మంత్రి ఎన్ఎండి ఫారూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యురాలు డాక్టర్ సింధుశ్రీ. నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలను చెత్త కుప్పలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం నల్లమల అరణ్యంలోని ప్రముఖ శైవక్షేత్రం అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటై భూ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను తన ఆహ్వానం మేరకు దర్శనం చేసుకునేందుకు ఈ నెల 16వ తేదీ గురువారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం వస్తున్నారని, తన ఆహ్వానం మన్నించి శ్రీశైలం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేద్దామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి ఈశ్వరి కోరారు. మంగళవారం శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యులు మేడా మురళీధర్, రేఖా గౌళ్లతో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి ఈశ్వరి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలకగా అర్చకులు, వేద పండితులు, ఎంపీ డాక్టర్ బైరెడ్డి ఈశ్వరి, చైర్మన్ రమేష్ నాయుడు, సభ్యులు మేడా మురళి, రేఖలకు స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం శేష వస్త్రాలతో సన్మానం చేసి తీర్థప్రసాదం స్వామి అమ్మవార్ల చిత్రపటంలో అందించి ఆశీర్వదించారు. శ్రీశైలంలోనే ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్, శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తదితర జిల్లా ఉన్నతాధికారులతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి ఈశ్వరి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటనను విజయవంతం చేద్దామని కోరారు. ఇప్పటికే అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి శ్రీశైల పర్యటన విజయవంతంపై సమీక్ష చేశారని, తిరుమల తిరుపతి దేవస్థానంలా శ్రీశైల దేవస్థానంను కూడా అభివృద్ధి చేసేందుకు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని, ప్రధానమంత్రి ద్వారా శ్రీశైల దేవస్థానంకు సహాయ సహకారం నిధులు కోరుదామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి ఈశ్వరి అన్నారు. కృషి పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు క్రమశిక్షణతో కృషి చేస్తే జీవితంలో ఎత్తైన స్థాయికి ఎదగడం సాధ్యమవుతుందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫారూక్ అన్నారు. మంగళవారం శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహానికి మంత్రి ఫారూక్, వాల్మీకి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మంత్రి ఫారూక్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఆదికవిగా మానవ జాతికి చిరస్మరణీయమైన రామాయణాన్ని రచించారని గుర్తు చేశారు. ఆయన జీవితం, ధర్మ బోధనలలో నిగూఢమైన మానవతా విలువలు నేటికి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం కేవలం ఒక ఇతిహాస కథ మాత్రమే కాకుండా జీవన విధానానికి మార్గనిర్దేశం చేసే సాహిత్య కావ్యమని అన్నారు. నారద మహర్షి సూచనలతో అడవిలో నివసిస్తూ వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రచించారని, ఆయన రచనలో ప్రతిఫలించిన ధర్మం, నైతికత, సత్యం, న్యాయం వంటి విలువలు సమాజ నిర్మాణానికి పునాది వేశాయని వివరించారు. యువత వాల్మీకి మహర్షి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని కృషి పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. అంతకుముందు వాల్మీకి సంఘాల నాయకులు గోవిందనాయుడు, బోయ రామకృష్ణ, కాశన్న, వెంకటేశ్వర్లు, గుర్రప్ప, లాలు తదితరులు వాల్మీకి మహర్షి సమాజానికి అందించిన సేవలపై ప్రసంగించి ఆయన బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని కోరారు.
భవిష్యత్ తరాలకు ఆదర్శమూర్తి, శ్రీరామ చరిత్రను అందించిన ఆదికవి వాల్మీకి మహర్షి అని వాల్మీకుల హక్కుల కోసం పార్లమెంట్లో ప్రస్తావించి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేలా కృషి చేస్తారని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. మంగళవారం శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామం పోలేరమ్మ గుడి సమీపంలో మండల వాల్మీకి సంఘ సెక్రటరీ నల్లబోతుల మల్లికార్జున ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదికవి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి చరిత్ర నేటి తరం వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఆదర్శమూర్తి శ్రీరాముడు చరిత్రను భవిష్యత్ తరాలకు అందించిన మహానుభావులు వాల్మీకి మహర్షి అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తాను పార్లమెంటు వేదిక ద్వారా మీకోసం పనిచేస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు. అనంతరం సున్నిపెంట పోలేరమ్మకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు బోయ పక్కీరప్ప, దాసరి మల్లికార్జున, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ప్రముఖ జగన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ జగన్మోహన్ రెడ్డి సతీమణి డాక్టర్ సింధుశ్రీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యురాలిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గం నుండి అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వం మరియు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ డాక్టర్ సింధుశ్రీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ పవిత్ర శ్రీశైలం దేవస్థానం ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా అపారమైన ప్రాధాన్యత కలిగిన పవిత్ర స్థలమని, అటువంటి గొప్ప ప్రాశస్యం కలిగిన దేవస్థాన సమగ్ర అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాలు మరియు భక్తులకు అందించే సేవలు మెరుగుదల దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. శ్రీశైలం దేవస్థాన బోర్డులో సభ్యురాలిగా చోటు సంపాదించుకున్న డాక్టర్ సింధుశ్రీ సేవలు ప్రజాహితానికి, మహిళా సాధికారతకు తోడ్పడటమే కాకుండా శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి దోహదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి ఫారూక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం 14వ వార్డులో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ లబ్ధిదారులకు తన చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు పౌర సరఫరా వ్యవస్థలో పూర్తి స్థాయి పారదర్శకతను తీసుకువస్తున్నాయన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిత్యావసర సరుకులు సరళంగా, నేరుగా, ఎవరికి ఇబ్బందులు లేకుండా లభిస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులను సమర్థవంతంగా సమయానికి చేపడుతోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆహార భద్రతను బలోపేతం చేస్తాయని, భవిష్యత్తులో ప్రతి లబ్ధిదారుడు సులభంగా తన కార్డు ద్వారా సరుకులు పొందేలా కూటమి ప్రభుత్వం సాంకేతికతను మరింత విస్తరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాను శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సత్సంకల్పంతో పారిశుద్ధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పిలుపునిచ్చారు. పీజీఆర్ఎస్ హాల్లో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025 జిల్లా స్థాయి బహుమతుల ప్రధాన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాబోయే 3 నెలల్లో నంద్యాల జిల్లాలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దే దిశగా ప్రతి ఒక్కరూ చురుకుగా పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని తీర్మానించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని క్రమంగా అమలు చేసి తరువాత దాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని 2వ తీర్మానంగా నిర్ణయించారు. ద్రవ, ఘన వ్యర్థాలను వేరుగా వర్గీకరించేందుకు శ్రీకారం చుట్టాలని 3వ తీర్మానంగా నిర్ణయించారు. జిల్లాలోని మెక్మా మరియు డిఆర్డీఏ
ఆధ్వర్యంలోని మహిళా స్వచ్ఛంద సమూహాల ద్వారా ఇంట్లోనే చెత్తతో కాంపోస్ట్ తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని 4వ తీర్మానం. నీటి మట్టాలు తగ్గిపోయిన 165 గ్రామాల్లో భూగర్భ జలాలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టాలని 5వ తీర్మానంగా సూచించారు. జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో జిల్లా స్థాయి అవార్డులు సాధించిన సంస్థలు రాష్ట్ర స్థాయి అవార్డులను లక్ష్యంగా పెట్టుకుని మరింత కృషి చేయాలని కలెక్టర్ కోరారు. రాష్ట్రాన్ని స్థిరమైన, సుస్థిరమైన, ఆరోగ్యకరమైన స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆమె గుర్తు చేశారు. ఇందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంగా నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచుతున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చెత్తను రోడ్లపై లేదా డ్రైన్లలో వేయకుండా సామాజిక ప్రదేశాల్లో స్వచ్ఛత పాటించాలని సూచించారు. నంద్యాల జిల్లాలో 24 పర్యాటక కేంద్రాలు ఉన్నందున వాటిని పరిశుభ్రంగా ఉంచి పర్యాటకులకు ఆహ్లాదకర అనుభవం కలిగించేందుకు కృషి చేయాలని చెప్పారు. అదేవిధంగా శ్మశాన వాటికల అభివృద్ధికి, వాటికి సరైన రహదారులు ఏర్పాటుకు కూడా చర్యలు చేపడతామని తెలిపారు. నంద్యాల మున్సిపల్ డంపింగ్ యార్డ్ 17 ఎకరాల్లో విస్తరించి ఉందని, ఇటీవల కాలంలో 6,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించి 520 మొక్కలను నాటినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025లో రాష్ట్ర స్థాయిలో మన ఊరు, మన గుడి, మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ అవార్డు లభించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లాలో వివిధ విభాగాల్లో మొత్తం 51 అవార్డులు సాధించిన నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెమెంటోలు, సర్టిఫికెట్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేసి వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛంద సాధన కోసం కృషి చేసిన వారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేస్తున్న రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025 ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైల పర్యటనను విజయవంతం చేద్దాం. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి ఈశ్వరి. యువత వాల్మీకి మహర్షి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. భవిష్యత్ తరాలకు శ్రీరామ చరితను అందించిన మహర్షి వాల్మీకి. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి ఈశ్వరి. మంత్రి ఎన్ఎండి ఫారూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యురాలు డాక్టర్ సింధుశ్రీ. నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలను చెత్త కుప్పలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా.